హైదరాబాద్ రంగారెడ్డిలో మొత్తం 24 స్థానాలు ఉంటే నేను ఒకే ఎమ్మెల్యేని గెలిచాను. ఇంత దాదాపు 1.5-2 కోట్ల పాపులేషన్, దీనిలో ఒక్క మంత్రిని కూడా తీసుకోకపోవడం అన్యాయం కదా అని ఆయన ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నారు. సో చూడాలి మరి హైకమాండ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. అయితే రెడ్డి సామాజిక వర్గం సంబంధించవడం కొంత మైనస్. ఇప్పుడు ఆల్రెడీ 3 రెడ్డిస్ ఉన్నారు, ఇంకొకటో 2 రెడ్డిస్కి ఇస్తారు. కానీ రెడ్డిస్ నుంచి పోటీ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నల్గొండలో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. నిజామాబాద్ లో మనం చూస్తే గనక సుదర్శన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచే పోటీ పడుతున్న వ్యక్తి. సో ఇట్లా రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా చాలా కాంపిటీషన్. చాలా మళ్ళీ మంత్రివర్గ విస్తరణలో రెడ్లకు అవకాశం కల్పిస్తే బీసీ నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అంటే ఖచ్చితంగా ఇప్పుడు 6గురిలో 1 రెడ్డి అయితే ఖాయం, 1 రెడ్డి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ఎవరన్నా చూడాలి కానీ 1 రెడ్డి అయితే ఉంటుంది. 2 రెడ్లకు అవకాశం ఇస్తారా లేదా? 2 రెడ్లు ఇస్తే 5 రెడ్డిస్ అవుతారు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, కేసీఆర్ గవర్నమెంట్ లో 6 రెడ్లకు అవకాశం కల్పించారు గతంలో. మీకు గుర్తునే ఉంటుంది, జగదీశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, చాలా మంది. అంటే ఈవెన్ టిఆర్ఎస్ ఈస్ నోన్ ఫర్ కొంత వెలమా ఇంక్లైన్ ఉంటున్నప్పటికీ రెడ్డిల్ని ఎప్పుడు కూడా హట్ చేసే విధంగా కేసీఆర్ ప్రవర్తించలేదు. సో ఇప్పుడు ఇక్కడ మనం చూడాలి, 43 మంది ఎమ్మెల్యేలు రెడ్డిస్ ఇప్పుడు ఈ అసెంబ్లీలో ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మోస్ట్లీ రెడ్డిస్ ఉన్నారు. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటారంటే తన భార్య కూడా పద్మావతి రెడ్డికి కూడా ఇమ్మని అడుగుతారు. ఎందుకంటే ఆమె కూడా మనం సెకండ్ టైం ఎమ్మెల్యే కదా, ఇది ఫస్ట్ టైం కాదు కదా. ఆమె 2014లో గెలిచారు, మళ్ళీ మొన్న స్వల్ప తేడాతో 2018లో ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు. సో రాజగోపాల్ రెడ్డికి ఇస్తే తన భార్యకి ఇవ్వాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడగొచ్చు. ఇప్పటికే సీఎం రెడ్డితో పాటు కీలక మంత్రి పదవులు అందరూ రెడ్లే ఉన్నారు కదా, మళ్ళీ రెడ్లకు అవకాశం ఇస్తే బీసీల నుంచి కొంత వ్యతిరేకత వచ్చే ప్రచారం అయితే జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే ఛాంపియన్ ఆఫ్ రెడ్డిస్ వల్లే అధికారంలోకి వచ్చిందని రెడ్డి సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఆ విధంగా ప్రియారిటీ ఇస్తుంది. సో ఇప్పుడు 3 రెడ్డిస్ అయ్యారు, ఇంకొక రెడ్డి అయితే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఈ 3 ఎవరో ఒకళ్ళకి ఖచ్చితంగా అవకాశం దొరకచ్చు. ఇంకా మిగతా వాళ్ళ సంగతి మనం చెప్పలేం. ఈ 3లో 2కి దొరికినా ఆశ్చర్యం లేదు. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, సీఎం కు బంధువు అవుతారు రేవంత్ రెడ్డికి. కొంచెం వివాద రహితుడుగా పేరుంది. రేవంత్ రెడ్డి ఈ 3లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఈ 3 ఫస్ట్ చాయిస్ సీఎం రేవంత్ రెడ్డికి ఫస్ట్ చాయిస్ ఎవరంటే సుదర్శన్ రెడ్డి ఉంటారు, సెకండ్ చాయిస్ మల్రెడ్డి రంగారెడ్డి ఉంటారు, థర్డ్ చాయిస్ కోమటిరెడ్డి రాజగోపాల్. కొత్తగా తీసుకునే వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి చాయిస్ వీళ్ళని చెప్పొచ్చు. ఎస్, కొత్తగా తీసుకునే వాళ్ళు నేను సీఎం చాయిస్, ఉత్తమ్ చాయిస్ వీళ్ళందరూ కూడా చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు జిల్లాల వరకు వద్దాం. రంగారెడ్డిలో మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు, ఇంకా రిప్రజెంటేషన్